నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. నేపాల్లో అల్లర్లు, హింస, విధ్వంసాలు. ఈ నేపథ్యంలో భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఎందుకంటే భారత్కి నేపాల్కి మధ్య చాలా ఏమంటారు సిమిలారిటీస్ ఉన్నాయి. ఎందుకు అంటే సాంస్కృతిక పరంగా కానీ ధర్మపరంగా కానీ నేపాల్ భారత్తో చాలా సన్నిహిత సంబంధాలను కలిగి ఉంటుంది. ఒకే రకంగా కూడా కనిపించడానికి కారణమవుతుంది. ఓ పక్క నుంచి కాట్మాండ్లో అల్లర్లు జరుగుతున్నాయి, హింస జరుగుతోంది, విధ్వంసాలు జరుగుతున్నాయి. అసలు దీని వెనుక ఉన్న కారణాలేంటి? నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఎందుకు అదృశ్యమయ్యారు? ఇది ఒక పెద్ద కథలో భాగం. ఆ కథ ఏంటి, ఎందులో భాగంగా జరిగింది, ఇలాంటి టైంలో భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది అనేది ఈ వీడియో ద్వారా నేను పూర్తి అప్డేట్స్ మీకు అందిస్తాను. ఈ సంఘటనలకు కారణాలు, రాజకీయ కుట్రలు, ప్రపంచ శక్తుల పాత్ర మరియు భారతదేశానికి ఈ పరిస్థితి ఎంత ముఖ్యమైనదో వివరించే ప్రయత్నం. ఒక పక్క నుంచి సంక్షోభం వెనుక అసలు కారణాలు ఏంటి అనేది పక్కన పెడితే కాట్మాండ్ రగిలిపోతోంది, కాలిపోతుంది అని చెప్పొచ్చు. చాలామంది నేపాల్లో జరుగుతున్న అల్లర్లకు కారణం ఇటీవల సోషల్ మీడియా నిషేధం అని భావిస్తున్నారు. ఆ రకంగానే వార్తల్ని రాస్తున్నారు. కానీ అది నిప్పురవ్వ మాత్రమే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వచ్చిన ఈ నిషేధం ప్రజల ఆగ్రహాన్ని మరింత పెంచిందే తప్ప అసలైన కారణం కాదని చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే అసలు వాస్తవాలను బయటికి రానివ్వట్లే కాబట్టి. నేపాల్ సంక్షోభం వెనుక అసలు కారణాలు చాలా లోతైనవి. అవినీతి మరియు అసమానత. ధనవంతులు విదేశాల్లో విహరిస్తుంటే సామాన్య ప్రజలు కనీసం అవసరాల కోసం కూడా పోరాడుతున్నారు. ఇక దీంతో రాజకీయ నాయకులపై ఆగ్రహం వెల్లువెత్తింది. రాజకీయ నాయకులు ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడంతో ప్రజలు నిరాశలో మునిగిపోయారు. ఇక 2020లో ప్రధాని ఓలీ చైనాకు అనుకూలంగా ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. చైనా రాయబారి ఆయనపై ప్రభావం చూపిస్తున్నారని, ఒకవేళ అది హనీ ట్రాప్ కూడా కావచ్చని అప్పుడు విమర్శలు కూడా అనుకున్నారు. సో ఈ చైనా ప్రభావం కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది. అప్పట్లో ఆ ఆరోపణలు అతిశయోక్తులుగా అనిపించినా ఇప్పుడు అవి నిజమని రుజువయ్యాయి. చైనా బలగాలు నేపాల్ గ్రామాలను ఆక్రమించినప్పుడు ఓలీ మౌనం వహించారు. అతని ప్రభుత్వం బీజింగ్ యొక్క కీలుబొమ్మలాగా పనిచేస్తుందని ఆరోపణలు వచ్చాయి. నేపాల్ ఒక పావుగా మారిపోయింది గ్రేట్ గేమ్ ఆఫ్ పాలిటిక్స్లో అనేది చాలా క్లియర్ కట్గా కనిపిస్తోంది. నేపాల్లో జరుగుతున్న సంఘటనలు కేవలం దేశీయ సమస్యలు కావు. ఇవి దక్షిణాసియాలో జరుగుతున్న పెద్ద ఆటలో భాగం. గత కొన్ని వారాలుగా ఈ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలను ఒక్కసారి పరిశీలించండి. అప్పుడు చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. గతంలో పాకిస్తాన్లో కూడా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికా డిమాండ్లకు అస్సలు కాదు అని చెప్పిన వెంటనే పదవిని కోల్పోయారు. ఇక ఆగస్టు 5న షేక్ హసీనా అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలను వ్యతిరేకించినందుకు బలవంతంగా పదవి నుంచి దిగిపోయారు. బంగ్లాదేశ్ సంఘటన జరిగిన కొద్ది వారాల్లోనే సెప్టెంబర్ 9న ఓలీ మాయమయ్యారు. ఈ సంఘటనలు కేవలం యాదృచ్ఛికం కాదు. ఇక నేపాల్లో రాజరికం తిరిగి వస్తుందా లేదా కొత్త నాయకుడే ఉద్భవిస్తాడా అంటే నేపాల్ సంక్షోభం కొత్త ప్రశ్నలు అనేకం వాటిని లేవనెత్తుతుంది. రాజరికం వైపు మళ్లీ చూపు కనిపిస్తున్నా చాలా మంది నేపాలీలు ఇప్పటికీ షా రాజవంశాన్ని, ముఖ్యంగా రాజు జ్ఞానేంద్రను విష్ణువుతో అనుసంధానమైన ఒక దైవ స్వరూపంగా భావిస్తారు. రాచరికం రద్దయినప్పటి నుంచి ఆ సెంటిమెంట్ మరణించలేదు. ఇప్పుడు అల్లర్ల మధ్య రాచరికం పునరుద్ధరణ కోసం నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కొత్త నాయకుడు ఉద్భవించే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. కాట్మాండ్ మేయర్గా ఉన్న బాలెన్ షా ర్యాప్ సింగర్గా యువతలో బాగా ప్రాచుర్యం పొందారు. బాలెన్ షాను ప్రధానమంత్రి చేయండి అంటూ వీధుల్లో నినాదాలు కూడా వినిపిస్తున్నాయి. మరి భారత్కి నేపాల్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? భారత్కి నేపాల్ ఒక పొరుగు దేశం మాత్రమే కాదు, అది ఒక కుటుంబం కూడా. సంస్కృతి మరియు వారసత్వానికి చాలా సంబంధాలు ముడిపడి ఉన్నాయి. మన సంబంధాలు పౌరసత్వం, సంస్కృతి మరియు మతంపై ఆధారపడి ఉన్నాయి. పశుపతినాథ్ నుంచి జనక్పూర్ వరకు మన బంధం చాలా బలమైనది. ఇక భారత్ మరియు నేపాల్ సైనిక దళాల అధిపతులు ఒకరినొకరు గౌరవ బిరుదులు ఇచ్చుకుంటారు. ఇక నేపాల్ ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్లతో సరిహద్దును పంచుకుంటుంది మరియు ఇది నియంత్రణ రేఖకు దగ్గరగా ఉంటుంది, అంటే LACకి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ చైనాతో భారత్కి నిరంతర ఒత్తిడి ఉంటుంది. చైనాకు నేపాల్ ఒక ముఖ్యమైన బఫర్ జోన్గా పనిచేస్తుంది. పాకిస్తాన్, ఐసిస్ కూడా ఇక్కడ కార్యకలాపాలను విస్తరిస్తుంది. అందువల్ల అమెరికాకు నేపాల్ ఒక ముఖ్యమైన ప్రాంతంగా మారింది. మరి భారత్ ముందున్న సవాళ్ళేంటి? ఈ నేపథ్యంలో భారత్ ఏం చేయాలి అంటే, ప్రస్తుతం నేపాల్లో ఉన్న పరిస్థితి అస్థిరంగా ఉంది. ప్రతి గంటకు కొత్త సంఘటనలు జరుగుతున్నాయి. మంత్రులపై దాడులు, అధ్యక్ష భవనానికి నిప్పు పెట్టడం, విమానాశ్రయాన్ని మూసివేయడం వంటివి జరుగుతున్నాయి. ఈ అల్లర్ల వెనుక ప్రపంచ శక్తులు, ముఖ్యంగా చైనా మరియు అమెరికా తమ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నాయి. ఈ సమయంలో భారత్ చాలా అప్రమత్తంగా ఉండాలి. నేపాల్ సార్వభౌమత్వాన్ని గౌరవించి దాని భవిష్యత్తును నేపాలీలు మాత్రమే నిర్ణయించుకునేలా భారత్ అన్ని వర్గాలతో చర్చలు జరిపి తమ సోదర బంధాన్ని కాపాడాలి. లేకపోతే
విదేశీ శక్తులు మన పొరుగున ఉన్న దేశాన్ని తమ ఆట స్థలంగా మార్చే ప్రమాదం కూడా ఉంది. ఏదేమైనా బార్డర్ కంట్రీస్లో జరుగుతున్న ప్రతి పరిణామానికి ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుంది. దానివల్ల భారత్ ఎలాంటి ప్రమాదంలోకి నెట్టబడట్లేదు. ఇప్పుడు కూడా నేపాల్ విషయంలోనే అలానే ప్రవర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే భారత్ కూడా ప్రమాదంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సేనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి. ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే. ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. అలాగే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో కూడా సపోర్ట్ చేయొచ్చు. సో ప్లీజ్ సపోర్ట్ చేసి ఆర్ వాయిస్ని ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి చేయూతనందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.